శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము ప్రథమ స్కందము. శ్రీకృష్ణుడు ద్వారకకు మరలి వెళ్ళుట. ధృతరాష్ట్రుని చరమదశ. శ్రీకృష్ణుని అభిమతం ప్రకారంగా భీష్ముని ఉపదేశానుసారంగా యుధిష్ఠిరుడు ధర్మయుతంగా రాజ్యపాలన చేస్తున్నాడు. అతనికి ప్రజాశ్రేయస్సే ప్రధాన కర్తవ్యమై ఉంది. ప్రజలు ఐశ్వర్య ఆనందాలతో స్వస్థులై ఉన్నారు. అంతటా శాంతి సౌభాగ్యాలు తాండవిస్తున్నాయి. ప్రియబంధుజనుల కోరికను మన్నించి శ్రీకృష్ణుడు హస్తినాపురంలో కొంతకాలం ఉండి ద్వారకకు మరలి వెళ్ళాలని సంకల్పించాడు. తాను వెళ్ళిపోవటం పాండవ సోదరులకు, కుంతి, ద్రౌపది, సుభద్రలకు, హస్తినాపుర ప్రజలకు ఎంతో వియోగబాధ కలిగిస్తుందని ఆయనకు తెలుసు. వారికి నచ్చజెప్పి ఒప్పించి పెద్దలకు ప్రణామములు చేసి పిన్నలను ఆశీర్వదించి ఆలింగనం చేసుకుని వీడ్కొన్నాడు. రథమెక్కి వెళ్తుంటే సుభద్ర, ద్రౌపది, కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు, విదురుడు, యుధిష్ఠిరుడు, యుయుత్సుడు, కృపాచార్యుడు, నకుల సహదేవులు, భీమసేనుడు, ధౌమ్యుడు అతని వియోగాన్ని భరించలేని వారే కొంతవరకు వెంట వెళ్ళి త్వరలోనే మరలి రమ్ము శ్రీహరి అని కోరుతూ బాష్పధారలు కార్చుకుంటూ హతాశులై అక్కడక్కడ నిలిచిపోయారు. పురకాంతలు రథముపై పుష్పవృష్టిని కురిపించారు. అర్జునుడు వెండి ఛత్రము పట్టుకోగా ఉద్ధవ సాత్యకులు చామరాలతో వీచుతుండగా, మంగళవాద్యాలు మ్రోగుతుండగా, సద్బ్రాహ్మణులు సగుణ నిర్గుణ వర్ణనలతో ఆ పరమపురుషుణ్ణి స్తుతిస్తూ ఉండగా, హస్తినాపుర వీధుల గుండా వాసుదేవుడు రథంలో వెడుతున్నప్పుడు పురజనులు రెండు వైపులా బారులు తీర్చి నిల్చుని స్తుతిస్తూ ఆ దివ్యమోహన సుందరమూర్తిని కన్నులార్పకుండా చూస్తూ తమలో తాము అనేక విధాల ముచ్చటించుకొనసాగారు. ఈ సత్కీర్తిధాముడు తమ వంశమును అవతరించటం చేత యాదవ కులమంతా పునీతమైపోయింది. ఈ పుణ్యమూర్తి వలన మధురాపురము ఘనకీర్తిని పొందింది. ఈ పురుషోత్తమును భక్తితో దర్శిస్తూ ద్వారకావాసులు ధన్యులయ్యారు. ఈ శక్తిమంతుని చండశాసనం చేత భూమిపై దుండగులు లేకుండా పోయారు. మన్మథ బాణాలకు లోనైన గోపికలు ఈ జగన్మోహనుని ప్రేమించి తరించారు అని ఈ విధంగా ముచ్చటించుకుంటున్నారు. శ్రీకృష్ణుడు తన వెంట వస్తున్న పాండవులను, పురజనులను వెనుకకు మరలింపజేసి తాను ముందుకు సాగిపోయాడు. ద్వారకకు సమీపాననున్న ఆనర్త మండలం చేరగానే తన రాకను తెలియజేస్తూ పాంచజన్య శంఖాన్ని ఊదాడు. ఆ శంఖనాదాన్ని విన్న ద్వారకావాసులు పరుగు పరుగున ఎదురొచ్చారు. కొందరు వీధులను, ద్వారాలను, ఇళ్లను తోరణాలతో అలంకరించారు. స్త్రీలు వీధులను ముగ్గులతో అలంకరించి హారతులివ్వడానికి సిద్ధమయ్యారు. ఎదురు వెళ్ళిన వారు ఆనంద సందోహాలతో కృష్ణ, వాసుదేవ, ఇన్నాళ్లకు మరలి వచ్చావా మాధవ, మా భాగ్యమే మహాభాగ్యము, పాహిమాం ప్రభో అంటూ గంతులు వేయసాగారు. మంగళవాద్యాలతో జయజయనాదాలతో పూలబాటలు వేసి పురజనులు ఆహ్వానించారు. పుణ్యకాంతలు హారతులిచ్చారు. గృహస్థులు పూజలు చేస్తూ కానుకలిస్తూ ఆరాధించారు. దేవకి, వసుదేవుడు, ఉగ్రసేనుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు, బలరాముడు శంఖనాదాలు చేస్తూ వేదమంత్రాలు పఠిస్తూ ఎదురు వెళ్ళారు. పరమేశ్వరుడు అందరినీ పరామర్శిస్తూ కొందరికి నమస్కరించి, కొందరిని ఆలింగనం చేసుకొని, కొందరితో చెలోక్తులాడి, స్త్రీ పురుష బాలవృద్ధులను, పండిత పామరులను అందరినీ ఉచిత రీతిని ఆదరించి అందరినీ ఆనందసాగరంలో ముంచివేశాడు. మొదట దేవకి వసుదేవులకు ప్రణమిల్లి 6 సవతి తల్లులకు నమస్కరించి ప్రియాలాపనలు చేసి తరువాత నిజకాంతల గృహాలకు వెళ్ళాడు. విరహాగ్నిచే తపించిపోతూ ఉప్పొంగిపోతున్న ప్రేమాతిశయముతో పరవశులై ఉన్న పత్నులందరినీ సంతృప్తిపరిచి తరింపజేశాడు. ప్రకృతికి పరుడును మాయాధినాథుడును అయిన పరమేశ్వరుడు మానవ రూపమును ధరించిన వాడై మానవుని వలె సకల కార్యకలాపాల్లోనూ పాల్గొంటూ
మానవ సహజమైన ప్రేమాభిమానాలను ప్రదర్శిస్తూ మెలుగుతుండేవాడు. ఆ పరమేశ్వరుడే లీలామానుష రూపధారి అయి శ్రీకృష్ణునిగా వెలసి భక్తుల్ని అనుగ్రహించి తరింపచేశాడు అని శౌనకాది ఋషులకు సూతుడు చెప్పాడు. మహాభారత యుద్ధము జరగకముందు ఒకనాడు ధృతరాష్ట్రుని కోరికపై కౌరవుల శ్రేయస్సును కోరి విదురుడు కొన్ని సలహాలిచ్చాడు. ఆ సలహాలు నచ్చక దుర్యోధనుడు మహాత్ముడైన విదురుని నానా దుర్భాషలాడి నిండు సభలో అవమానించాడు. ఇంక తన సలహాలకు గాని తనకు గాని ఆ కొలువులో తావు లేదని గుర్తించిన విదురుడు తన ధనుర్బాణాలను సభాద్వారము వద్ద విసర్జించి తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. మైత్రేయ ముని వద్ద కర్మయోగాది అనేక విషయాలలో జ్ఞానాన్ని సంపాదించి తిరిగి హస్తినాపురు చేరేసరికి మహాభారత యుద్ధము సంభవించి కౌరవులు నశించి యుధిష్ఠిరుడు రాజు అయ్యి గాంధారి ధృతరాష్ట్రులు ధర్మజుని పోషణలో ఉండటం జరిగింది. తిరిగి వచ్చిన విదురుని యుధిష్ఠిరుడు ఆయన సోదరులు అమితానందంతో ఆహ్వానించి ఆయనను సకల గౌరవ మర్యాదలతో సత్కరించారు. విదురుని ఎడబాటునకు బాధపడుతున్న వారందరూ అతని రాకకు మిక్కిలి సంతసించారు. అతడు దర్శించిన స్థలాల విశేషాలను, ఆయా స్థలాలలో ఉన్న తమ బంధువుల క్షేమ సమాచారములను గురించి తెలుపవలసిందిగా యుధిష్ఠిరుడు విదురుని అర్థించాడు. ద్వారకలో సంభవించిన యదువంశనాశనము, శ్రీకృష్ణ నిర్యాణములు తప్ప తక్కిన వివరాలన్నీ విదురుడు తెలియజేశాడు. విదురుడు అక్కడే కొన్నాళ్లుండి మారుతున్న కాలగతిని గ్రహించి ఉన్నవాడు గనుక ధృతరాష్ట్ర గాంధారులకు శ్రేయోమార్గము చూపాలనుకున్నాడు. మాండవ్యముని శాపము వలన యముడు భూలోకంలో దాసీపుత్రుడై విదురునిగా జన్మించాడు. అందుచేత అతనికి జీవుల యొక్క మృత్యుకాలము తెలుసు. ధృతరాష్ట్రుని హితము కోరి అతడొకనాడు ఇలా సంభాషిస్తాడు. ఓ మహారాజా, కాలము అతి శక్తివంతమైనది. దాని గతిని గాని చేష్టితాలు గాని ఎవ్వరూ ఆపలేరు, మార్చలేరు. ఒకప్పుడు కౌరవ సామ్రాజ్యము ధన కనక వస్తు పుత్ర సంపదలన్నింటితోనూ తులతూగుతూ ఉండే మీ యొక్క స్థితి ఏమైంది? ఎలాగో కేవలం ప్రాణాలతోనుంటే చాలుననుకునే హీనదశకు మీరు దిగజారిపోయారు. రానున్నవి ఇంకా దుర్భరమైన రోజులు. మార్గాంతరం ఆలోచించవలసిన సమయము ఆసన్నమైనదని గ్రహించండి. నీ కొడుకులు పాండవులను ఎన్ని బాధలు పెట్టారో నీకు తెలుసు కదా. వారిని చంపించాలని ఇంటికి నిప్పట్టించలేదా? వారికి విషాన్నము పెట్టించలేదా? వారి భార్యను నిండు సభలో ఘోరంగా అవమానించలేదా? వారి ధనాన్ని రాజ్యాన్ని అపహరించి వారిని అడవుల పాలు చెయ్యలేదా? అలాంటి పాండవులే దయదలిచి మిమ్మల్ని పోషిస్తుంటే ఓ రాజా, పుట్టుగుడ్డివై ఉండి మహాభోగాలు పోయి బంధువులంతా చనిపోయి ముసలితనం పైబడి ఆలుమొగలు దుఃఖమగ్నులై ఉండి ఇంకనూ ప్రాణముల యందు ప్రీతి కలిగి దాయాదులను పట్టుకొని వేలాడవలసినంత విలువైనట్టిదా ఈ దేహము? పుత్రవ్యామోహముచే బిడ్డలకు బుద్ధి చెప్పకుండా వినాశము తెచ్చుకున్న గ్రుడ్డివానికి ఇదిగో పిండాకుడు వండి పొయ్యండి, మా మీద వచ్చి పడ్డాడు అని భీముడు దెప్పి పొడుస్తూ పెట్టిన తిండి తింటావా రాజా? దేహము శాశ్వతము కాదు, నశించునట్టిదని ఎరిగి దాని యందు మోహాన్ని తొలగించుకొని సన్యసించి ఇల్లు విడిచి వెళ్ళేవానికి సులువుగా ముక్తి లభిస్తుంది కౌరవరాజా. అందుచేత నీవు ఎవ్వరికీ తెలియకుండా ఇల్లు విడిచి పారిపోవటం మంచిది. రానున్నది హీనమైన కాలము. అది మంచి ఆలోచనలను రానివ్వదు, భగవానుని యందు మనస్సు నిలువనివ్వదు అని చెప్పిన విదురుని హితవాక్కులను బాగుగా అర్థం చేసుకుని తన తప్పిదాన్ని గుర్తించి వైరాగ్యం తెచ్చుకొని విదురుని సహాయంతో గాంధారి అనుసరించగా హిమాలయానికి వెళ్ళిపోయాడు. అక్కడ యోగనిష్ఠుడై శ్రీహరి యందు చిత్తమును నిలిపి దేహత్యాగము చేశాడు. గాంధారి సహగమనం చేసింది. విదురుడు మళ్ళీ తీర్థయాత్రలు చేయసాగాడు. ప్రతి ఉదయము పెత్తండ్రి పెద్దమ్మల దర్శనం చేసుకుని నమస్కరించి వచ్చే అలవాటు ప్రకారము ధర్మజుడు సోదర సమేతంగా ధృతరాష్ట్రుని వసతి గృహానికి పోయి చూడగా వారు అక్కడ లేరు. విదురుడు కూడా లేనందున ఆందోళన చెంది అక్కడనే నివసిస్తున్న సంజయ్ని అడిగాడు. సంజయునికి కూడా వారి జాడ తెలియనందున ఏమీ పాలుపోక మిక్కిలి దుఃఖముతో కుమిలిపోయాడు.
కొద్ది రోజులకు తుంబురునితో సహా నారదుడక్కడకు ఇచ్చేశాడు. యుధిష్ఠిరుడు వారిని ఆహ్వానించి సత్కరించి తన శోక కారణాన్ని తెలియచేశాడు. త్రిలోక సంచారి అయిన దేవర్షి నారదునకు తెలిసి ఉండవచ్చునని గాంధారి ధృతరాష్ట్ర విదురుల గురించి అడిగాడు. నారదుడు ఇలా బదులు చెప్పాడు. ధర్మనందన, వృద్ధులు, అంధులు, నిస్సహాయులు అయిన గాంధారి ధృతరాష్ట్రులు నీ యొక్క పోషణ సంరక్షణలకు దూరమై ఎక్కడున్నారో, ఎటువంటి ఇక్కట్లు ప్రమాదాలను ఎదుర్కొంటున్నారో అని శోకింపనేలా. వారిని, నిన్ను, సమస్త జీవరాశులను పోషించి సంరక్షించేది ఆ శ్రీహరియే. మానవుల మధ్య సంయోగ వియోగాలు ఆ పరమేశ్వరుని యొక్క లీలా విలాసాల చేతనే కలుగుతూ ఉంటాయి. నీవు చేయగలిగిందేమీ లేదు. మానవుడు అజ్ఞానముచే మోహమమకారాలను పెంచుకొని సంయోగ వియోగాలకు చెలించిపోతాడు. నీ యొక్క అండలేనిదే నీ వారైనా ఆ వృద్ధులు ఎలాగ జీవిస్తారని నీవు కృంగిపోతున్నావు. ఇది నీకు తగదు. ఈ చేతనాత్మకమైన జగత్తంతా తానే అయి దానిని ధరించి నియమించేవాడు పరమేశ్వరుడు. మీ పెద్ద తల్లిదండ్రులు హిమాలయ దక్షిణ సానువులోనున్న ఋషుల ఆశ్రమానికి చేరారు. అచ్చట గంగ సప్తస్రోతమనే పేరుతో 7 పాయలై ఉన్నది. వారు అక్కడ కేవలం జలపానము చేసి ధ్యానమగ్నులై ఉన్నారు. ఇంద్రియ మనోవ్యాపారాలను నిరోధించి ప్రాణవాయువును నియమించి సత్వరజస్తమో గుణాలకు అతీతులై శుద్ధ చిత్తముతో ఆత్మధ్యానము చేసుకుంటున్నారు. నేటికి 5వ దినమున వారు పరమాత్మను చేరుతారు. యోగాగ్నిలో నీ పెదతండ్రి భస్మమవుతాడు. అతని భార్య ఆ అగ్ని అందే ప్రవేశించి భస్మమవుతుంది. వారు పొందిన సద్గతికి విదురుడు సంతసించి తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు అని చెప్పి నారదుడు మళ్ళీ ఇలా అన్నాడు. కుంతికుమార, శ్రీహరి ఈ లోకంలో అవతరించిన దైవకార్యము ముగిసింది. ఇంకా కొద్ది దినాలలో శ్రీకృష్ణుడు వైకుంఠ గమనానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిష్క్రమించిన తరువాత మీరంతా ఇంకా ఈ లోకములో ఉండవలసిన పని లేదు. కాలగతినెవ్వరూ ఆపలేరు గనుక నీవు నీ భ్రాంతిని తొలగించుకొని నిశ్చింతగా వేచి ఉండుము అని చెప్పి వెళ్ళిపోయాడు. ధర్మజుడు నారదుని నిష్క్రమణ తరువాత ఆయన వాక్కులను మననం చేసుకున్నాడు. రానున్నవి చెడ్డ రోజులని వ్యాకులపడ్డాడు. భీముని పిలిచి ఇలా అన్నాడు. తమ్ముడా, శ్రీకృష్ణుని చూడడానికి అర్జునుడు వెళ్ళి 7 నెలలైనా అక్కడి నుండి ఎలాంటి వర్తమానమూ లేదు. ఎవరు ఎలా ఉన్నారో కదా. నారదుడు చెప్పినట్లు అశుభకాలం దాపురించినట్లు సూచనగా ఘోరమైన ఉత్పాతాలు సంభవిస్తున్నవి. అనేకమైన అశుభ శకునాలు, దుర్నిమిత్తాలు కనిపిస్తున్నవి. ప్రజలలో క్రోధము, లోభము, స్వార్థము, క్రౌర్యము, అసత్యము మొదలైన అవగుణాలు పెరిగిపోతున్నవి. భార్యాభర్తల మధ్య విశ్వాసం సడలినట్లు, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ప్రేమాదర గౌరవాలు, గురు శిష్యుల మధ్య వాత్సల్య శ్రద్ధాభక్తులు, న్యాయశాస్త్రాల పట్ల ప్రజల గౌరవ విధేయతలు, ధర్మవర్తనము సన్నగిల్లుతున్నట్లు ప్రత్యక్ష నిదర్శనాలు కనిపిస్తున్నవి. విపరీత కాలం దాపరిస్తున్నట్లు తెలుస్తోంది. నారద మహర్షి చెప్పినట్లు బహుశా భూమి నుండి శ్రీకృష్ణ భగవానుని పాదస్పర్శ భాగ్యము అంతరించినదో ఏమో అని భయంగానున్నది. రానున్న కాలం ఎలా ఉంటుందో కదా అని వాపోయాడు. అప్పుడే ద్వారక నుండి అర్జునుడు మరలి వచ్చాడు అని శౌనకాది ఋషులకు సూతుడు చెప్పారు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.